హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ అంతేకాకుండా అనదర్ కంటెంట్ అనేది ఎందుకన్నానంటే కనుక ఆల్రెడీ మన ఛానల్లో ఎంతకుముందు వరకు టెక్ ఛానల్స్ అంటే యూట్యూబ్కి సంబంధించిన డౌట్స్ గురించి కానీ యూట్యూబ్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అయితే చేసే ఉన్నాయి. సో ఇప్పటి నుంచి ఏంటంటే కనుక మనీ ఎర్నింగ్ యాప్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది అండ్ అంతేకాకుండా అవి కూడా చెప్తాను అనమాట. సో మీరు దానికైతే ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారో దీనికి కూడా అదే విధంగా సపోర్ట్ ఇస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఓకే గైస్, సో ఇవాళ యాప్లో వచ్చేసి ఏంటంటే కనుక మీకు ఆల్రెడీ తమిళ అయితే చూస్తారు కదా, 100 to 200 రూపీస్ అయితే మీరు డైలీ అయితే ఎర్న్ చేసుకుంటారనమాట. నేను జెన్యూన్గానే చెప్తాను అనమాట. ఒక్కసారి మన కంటెంట్ అనేది మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క కంటెంట్ కూడా నేనైతే జెన్యూన్గా చెప్తాను. సో ఇక యాప్స్ గురించి కూడా నేను ఏంటంటే కనుక జెన్యూన్గా అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీరు అందరూ కూడా నేను చెప్పే ప్రాసెస్ అనేది ఫాలో అయితే కనుక ఆటోమేటిక్గా ఈ యొక్క యాప్ అనేది యూస్ చేసుకొని మీకు డైలీ 100 to 200 రూపీస్ అయితే మీరైతే మనీ అయితే ఎర్న్ చేసుకుంటారు. ఓకే గైస్, అండ్ అదే కాకుండా ఎవరైతే కనుక యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఒక యాప్ అనేది చాలా బెనిఫిట్గా అయితే ఉండబోతుంది. ఆ బెనిఫిట్ ఏంటనేది అయితే చెప్తాను. అండ్ అంతేకాకుండా నేను యొక్క యాప్ని యూస్ చేసిన తర్వాత నేను విత్డ్రా చేస్తానా లేదా ప్రూఫ్ అనేది అయితే మీకైతే యొక్క వీడియో ఎండింగ్లో కానీ లేకపోతే కనుక మధ్యలో కానీ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఒక వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఆటోమేటిక్గా ఒక యాప్ అనేది ఏ విధంగా యూస్ చేయాలో తెలుస్తుంది. ఆ ప్రాసెస్ అనేది చూసిన తర్వాత మాత్రమే ఒక యాప్ అనేది అయితే యూస్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక ఒక యాప్ లింక్ అనేది మనకు ఆ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దాని నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అవ్వడానికి ముందు మీకు ఒక ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. అక్కడ ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకైతే చూసుకోవచ్చు చూస్ లాంగ్వేజ్ అనేది కదా, దాంట్లో మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే గైస్, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకైతే చూసుకోండి వాట్ యూ వాంట్ ఎర్న్ మనీ అని ఉంది కదా. అక్కడ మనకి మనీ అనేది మనకి పేటీఎం క్యాష్గా కావాలి లేకపోతే కనుక ఫ్రీ ఇంటర్నెట్గా కావాలని చెప్పేసి అయితే వాళ్ళైతే అడగడం జరుగుతుంది. మనకు వచ్చేసి పేటీఎం క్యాష్ కాబట్టి నేనైతే పేటీఎం క్యాష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఫ్రీ ఇంటర్నెట్ కావాలన్నా సరే మీరైతే ఫ్రీ ఇంటర్నెట్ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇక్కడ మనకి పేటీఎం క్యాష్ అనేది మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రీ ఇంటర్నెట్ సెలెక్ట్ చేసుకోవాలేమో అని చెప్పేసి అయితే మీకైతే డౌట్ ఉండొచ్చు. సో అది కూడా మీకైతే చెప్తాను అనమాట, అది ఎలా చేంజ్ చేసుకోవాలంటే అనేది. సో మనం ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దాం. ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే కనుక ఇక్కడ ఏదైతే కనుక యాప్స్ వీళ్ళైతే చూపిస్తున్నారో, ఓకే ఇక్కడ మనకి ఏదైతే కనుక యాప్స్ చూపిస్తున్నారో ఆ యాప్స్ని కనుక మనం డౌన్లోడ్ చేసుకుంటే, ఓకే గైస్ ఇక్కడ యాప్స్ని కనుక మనం డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళు ఏదైతే కనుక పాయింట్స్ ఇస్తా ఉన్నారో అక్కడ పాయింట్స్ కాదనమాట, అది వచ్చేసి మనీ. ఓకే గైస్, ఇక్కడ మనకి ఫర్ సపోజ్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి డ్రీమ్ 11 అనేది అక్కడ 308 రూపీస్ ఉంది కదా, దాన్ని ఏంటంటే కనుక రిజిస్టర్ అయ్యి మొత్తం చేసేసరికి మనకు అయితే ఒక మనీ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. బట్ డ్రీమ్ 11 అనేది అయితే మనకైతే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనమాట. సో ఇక్కడ కింద మనకైతే యాప్స్ అయితే చూసుకోవచ్చు, ఎంపీఎల్ కానీ లేకపోతే కనుక బిఎన్ఎస్ పే కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఏంటంటే కనుక క్రెడ్ యాప్ అని చెప్పేసి కానీ లేకపోతే కనుక బైజూస్ యాప్ అని చెప్పేసి కానీ నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ అయితే చేశాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక మీరు ఒక్కసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక మనీ అనేది మీకు ఇక్కడ ఎర్న్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అన్ఇన్స్టాల్ అయితే చేసేయచ్చు. దాంట్లో మీరు రిజిస్టర్ అవ్వమని చెప్పేసి ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోండి కంప్లీట్ ద రిజిస్టర్ అనేది బోనస్ అమౌంట్ ఉంటుంది కదా. సో అవన్నీ చెప్తారు, అవన్నీ కూడా మనకైతే అనవసరం అనమాట. సో మీరు జస్ట్ ఏంటంటే కనుక ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి అంతే. ఓకే గైస్, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా మనీ ఇక్కడ ఎర్న్ అయిపోయిన తర్వాత అన్ఇన్స్టాల్ అయితే చేసేయండి. ఆ మనీ అనేది ఎట్లా ఎర్న్ అవుతుందంటే కనుక మీకు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అయితే పడుతుంది అనమాట. ఒక 5 to 10 minutes మీకైతే ఆటోమేటిక్గా మనీ అనేది ఇక్కడైతే క్రెడిట్ అయిపోతుంది. క్రెడిట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకు వచ్చేసి 25 రూపీస్ అయితే ఉందన్నమాట. ఓకే గైస్, ఇక 25 రూపీస్ అనేది మనం 25 రూపీస్ మనం చేయడానికి అది కుదరదు. ఇక్కడ చూసుకోవచ్చు యూ కెన్ విత్డ్రా విత్ మినిమం 5 రూపీస్ ఉంది కదా. సో ఆ విధంగా నేను ఏంటంటే కనుక ఆల్రెడీ 5 రూపీస్ అయితే విత్డ్రా చేశాను. ఇక్కడ ఇంకొక వచ్చేసి ఏంటంటే కనుక ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే కనుక ఓన్లీ మనం 5 రూపీస్ మాత్రమే పర్ డే అయితే చేయగలం, లేకపోతే కనుక 10 రూపీస్. ఒక ఇక్కడ మనకు చూసుకోవచ్చు మనీ ఇచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ ఫర్ సపోజ్ 12 రూపీస్ కొట్టాను అనుకోండి, ఇక్కడ చూసుకోండి ద అమౌంట్ మస్ట్ బి లోవర్ ది 10 రూపీస్. ఓకే గైస్, అంటే 10 రూపీస్ అని ఉండొచ్చు లేకపోతే ఇంకా 10 రూపీస్ కంటే తక్కువ ఉండొచ్చు. ఇలా మనం వచ్చేసి గంటకి మనం అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఓకే గైస్ ఇలా అవర్కి మనం అయితే చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి మీకు ఇంకా మనీ బెనిఫిట్గా రావాలంటే మీకు ఇక్కడ యాప్స్ ఇన్స్టాల్ చేసి అంతా చేయలేక మీకు ప్రాబ్లం అవుతుందంటే కనుక ఇక్కడ మీకు చూసుకోవచ్చు షేర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనం అనేది ఎవరికైనా సరే ఫ్రెండ్స్కి కనుక మనకు యాప్ అనేది లింక్ అనేది షేర్ చేస్తే ఓకే గైస్ రిఫరల్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మనకైతే మనీ అయితే రావడం జరుగుతుంది 10 రూపీస్. ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది చూడండి, రిఫర్ అండ్ ఎర్న్ 10 రూపీస్ వెన్ యువర్ ఫ్రెండ్ కంప్లీట్ 4 tasks. అంటే మీ ఫ్రెండ్ అనేది ఒక యాప్ని ఎక్కించుకున్న తర్వాత 4 యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకైతే మనీ అయితే ఎర్న్ అవుతుంది అనమాట. అండ్ వచ్చేసి మీకు ఎవరైతే కనుక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ ఉందని చెప్పేసి అన్నాను కదా. ఒక బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే కనుక ఇక్కడ మీకైతే యూట్యూబ్ అనేది దాన్ని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే చూసుకోవచ్చు క్రియేట్ యువర్ వీడియో అండ్ షేర్ ద డీటెయిల్స్ వీడియో లింక్ ప్లస్ యువర్ రిజిస్టర్ ఈమెయిల్ అడ్రస్ ఎట్ సపోర్ట్. అంటే మనం ఆల్రెడీ వీడియో అనేది లింక్ షేర్ చేసేసినప్పుడు
అంటే దీని నుంచి ఇక్కడ క్రియేటివ్ వీడియో ఉంది కదా, క్రియేటివ్ యూట్యూబ్ వీడియో అని చెప్పేసి దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకు వీడియో అనేది అయితే అప్లోడ్ చేయాలి. వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరు ఇక్కడ ఏదైతే మెయిల్ ఇచ్చారో ఒక మెయిల్కి అయితే మనకు డీటెయిల్స్ అనేది కూడా సెండ్ చేయాలన్నమాట. సెండ్ చేస్తే వాళ్ళు ఏంటంటే కనుక ఆటోమేటిక్గా 1000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. 1000 రూపీస్ అనేది మనకి ఎంత వరకు యాడ్ అవుతాయి ఏంటనేది అయితే మనకైతే తెలియదు. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా. నేనైతే కనుక ఓన్లీ ఒక యాప్స్ అనేది అయితే ఇన్స్టాల్ చేసుకొని ఇట్లా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోండి. ఎర్న్ చేసుకున్న తర్వాత పేటీఎం ప్రూఫ్ కూడా మీకు అయితే చూపిస్తాను కదా, ఒక పేటీఎం ప్రూఫ్ అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి సో చూడండి గైస్, పేటీఎం ప్రూఫ్ అయితే మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ మన బ్యాలెన్స్ అండ్ హిస్టరీలోకి వెళ్ళిపోయిన తర్వాత సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి క్యాష్ బ్యాక్ ఫ్రమ్ అని ఉంది కదా. ఇది క్యాష్ బ్యాక్ అనేది మనకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక క్యాష్ బ్యాక్ అనేది మనకి పేటీఎం నుంచి అయితే కాదు, ఇది పేటీఎం నుంచి అయితే వచ్చింది అనుకున్నాను అనమాట. ఇది పేటీఎం నుంచి అయితే కాదు, మనకి ఏంటంటే కనుక ఒక యాప్ నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు క్యాష్ బ్యాక్ వచ్చేసి. సో చూడండి గైస్, ఈ విధంగా అయితే రావడం జరిగింది అనమాట. సో ఇంకొక ప్రూఫ్ వచ్చేసి ఏంటంటే కనుక మా ఫ్రెండ్ అయితే ఒక యాప్ అనేది యూస్ చేయడం జరిగింది. మా ఫ్రెండ్ కూడా మనీ అయితే ఎర్న్ చేశారనమాట. దాన్ని కూడా మీకు అయితే చూపిస్తా చూడండి ఇప్పుడు. సో గైస్ ఇక్కడ మీకు అయితే ప్రూఫ్ అయితే చూపిస్తున్నా చూడండి. మా ఫ్రెండ్ అయితే ఒక యాప్ని అయితే యూస్ చేసిన తర్వాత క్యాష్ బ్యాక్ అయితే పొందాడు అనమాట. ఇక్కడ చూసుకోండి 99 రూపీస్ అనేది ఇక్కడ చూసుకోండి మనకి 5 టైమ్స్ అయితే అతనైతే విత్డ్రా అయితే చేయడం జరిగింది. సో ఈ విధంగా ఆలోచిస్తే కనుక మీకైతే ఒక యాప్ అనేది అయితే జెన్యున్గా ఉంటుందని చెప్పేసి అయితే మీకైతే అనిపిస్తుందని చెప్పేసి అయితే ఈ యొక్క స్క్రీన్ షాట్ అయితే చూపించడం జరిగింది. ఓకే గైస్. సో ఇది గైస్ ఒక వీడియో అనేది మీకు అయితే నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక కంపల్సరీగా మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఫ్యూచర్లో మీకు యూట్యూబ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డెఫినెట్గా అయితే నేనైతే అడగచ్చు అనమాట. వీడియో డిస్క్రిప్షన్లో మనకు కాల్ మీ ఫ్రెండ్ అయితే ఉందన్నమాట, దాని నుంచి అయితే కాల్ చేయొచ్చు. అంతేకాకుండా వీడియో డిస్క్రిప్షన్లో మనకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉందన్నమాట, దాని నుంచి కూడా మీరైతే నేనైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.